నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుతో ప్రమాణం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్, చంద్రబాబును హత్తుకొని అభినందించిన ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ అనే నేను అనటంతో చప్పట్లు కేకలతో మార్మ్రోగిన సభా ప్రాంగణం. వేదికపైనే చిరంజీవికి పాదాభివందనం చేసిన పవన్. ఏపీకి ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు, మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడి. యువత ఆశలను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టీకరణ. తన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్ కు ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపిన వైనం. ఏపీ ముఖ్యమంత్రిగా 4వసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. అనంతరం చంద్రబాబును హత్తుకొని ప్రధాని మోదీ అభినందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అంటూ బాబు ప్రమాణం కొనసాగింది. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కాని, పక్షపాతం కాని, రాగ ద్వేషాలు కాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూర్చుతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ ప్రమాణం ఆచరించారు. అనంతరం చంద్రబాబును హత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ అనే నేను అనటంతో సభా ప్రాంగణం చప్పట్లు కేకలతో మార్మ్రోగింది. వేదికపైనే చిరంజీవికి పవన్ పాదాభివందనం చేశారు. కొనితెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కేసరపల్లి సభావేదికపై పవన్తో ప్రమాణం చేయించారు. కొనితెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ పలకగానే ఆయన అభిమానులు
జనసేన కార్యకర్తల సంతోషం మిన్నంటింది. చప్పట్లు, కేకలతో సభా ప్రాంగణం మారుమ్రోగింది. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండగా ఆయన భార్య అన్నా లెజనోవా, సోదరుడు చిరంజీవి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. ప్రమాణం పూర్తయ్యాక వేదికపై ఉన్న చంద్రబాబు దగ్గరకు వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆయనతో కరచాలనం చేశారు. ఆపై వేదికపై ఉన్న గవర్నర్, ఇతర ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ మంత్రి పవన్ కళ్యాణ్ నమస్కరించారు. అన్న చిరంజీవికి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. విజ్ఞప్తి చేస్తున్నాను. మంత్రి వర్యుల పేరు ఒక్కొక్కటి చదవటం జరుగుతుంది. గౌరవనీయులు కొనిదాల పవన్ కళ్యాణ్ గారు, నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీకి ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు, మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. యువత ఆశలను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో జయబేరి మోగించిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేడు లాంఛనంగా కొలువు తీరింది. ఇవాళ విజయవాడ వద్ద జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో సహా 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ నూతన ప్రభుత్వానికి ఆశీస్సులు అందజేశారు. అనంతరం మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. ఏపీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యాను. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు, మంత్రులుగా ప్రమాణం చేసిన ఇతరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏపీకి ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు, మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉంది. యువత ఆశలను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది అని స్పష్టం చేశారు. తన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండో పర్యాయం మంత్రిగా బాధ్యతలు అందుకోబోతున్న లోకేష్ కు ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం ఏపీ నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్ తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకుని ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు కూడా అందుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు కూడా లోకేష్ పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించగా వారు వద్దని సున్నితంగా వారించారు. రెండో పర్యాయం మంత్రిగా బాధ్యతలు అందుకోబోతున్న లోకేష్ కు ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు. गौरवनीय
నారా లోకేష్ గారు, నేను నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. టెక్కలి నియోజకవర్గం నుంచి 2024లో ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించారు. కేంద్ర మాజీ మంత్రి కింజారపు ఎర్రంనాయుడికి అచ్చెన్నాయుడు సోదరుడు 1996 ఉప ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నుంచి తొలిసారి గెలిచారు. ఆ తర్వాత కూడా 1999, 2004లో హరిశ్చంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2014, 2019లో టెక్కలి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా కింజారపు అచ్చెన్నాయుడు కొనసాగుతున్నారు. కింజరాపు అచ్చెన్నాయుడనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా నిర్వహిస్తానని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కింజరాపు అచ్చెన్నాయుడనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీలో నూతన ప్రభుత్వం కొలువు తీరింది. ఎన్నికల్లో 164 స్థానాలతో ప్రభంజనం సృష్టించిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసింది. ఇవాళ చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ నుంచి నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పొంగూరి నారాయణ, వంగరిపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ఫరూక్, ఆనం రామ్ నారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్,
అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోల బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాషు, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేషు ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఈ కేబినెట్ లో 17 మంది కొత్తవారే ఉన్నారు. అందులో 3 మహిళలు, 8 మంది బీసీలు, 2 ఎస్సీలు, 1 ఎస్టీ, 1 వైశ్య సామాజిక వర్గ నేతకు కేబినెట్ లో అవకాశం కల్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మెగా సోదరులను ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఆపై మెగాస్టార్ ఒకవైపు, పవన్ స్టార్ మరొక వైపు నిలబెట్టుకుని సభకు హాజరైన ప్రజలకు అభివాదం చేశారు. దీంతో మెగా అభిమానులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. వేదికపై ఆ ముగ్గురిని పక్కపక్కనే చూసి అభిమానులు చేసిన కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం మారుమ్రోగింది. వేదికపై ప్రధాని మోదీతో నాన్న, బాబాయిలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంతోషంగా చూస్తూ ఉండటం కనిపించింది. అంతకుముందు సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయినాక ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలకు ఫోజులిచ్చారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ ను మోదీ అభినందించారు. ఆపై ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవి వద్దకు తోడ్కొని వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లిలోని ఐటీ టవర్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రముఖులు తరలివచ్చారు. ఉదయం 11:27 ప్రమాణ స్వీకార ముహూర్తం కాగా ఉదయం నుంచే జనం తరలివచ్చారు. ఉదయం 9 గంటలకే సభా వేదిక కిక్కిరిసిపోయింది. చాలా మంది సీట్లు లేక నిలబడవలసిన పరిస్థితి నెలకొంది. దాదాపు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే సభా ప్రాంగణానికి రావటం కార్యకర్తలకు, అభిమానులకి కత్తి మీద సాములా మారింది. అయినప్పటికీ తమ అధినాయకుడు, ప్రియతమ నేత ప్రమాణ స్వీకార మహోత్సవం వాళ్ళని ఆనంద సంభ్రమోత్సవాల్లో ముంచెత్తింది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తుంటే రాష్ట్రం మొత్తం ప్రజలు పండగ చేసుకుంటున్నారని 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని చంటి స్పష్టం చేశారు. బుధవారం చంద్రబాబు నాయుడు 4సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు జగన్ పాలనలో పడిన కష్టాలు పోవాలని, కూటమికి విజయాన్ని అందించారు. చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ పాలనలో పడిన కష్టాలు పోవాలని, కూటమికి విజయాన్ని అందించారని, చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. రాక్షస పాలన పోయిన కారణంగా రాష్ట్రంలో ప్రజలు పండుగ జరుపుకుంటున్నారని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుర్రం వెంకటేశ్వరరావు, నరసింహ, బాబురావు, దేవర కళ్యాణ్, రాఘవ, శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పసందైన రోజు అని ప్రజలందరూ కూడా మరి తెలుసుకుంటా ఉన్నారు, కోరుకుంటా ఉన్నారు. మరి అమ్మవారి ఆశీస్సులు, అల్లా ఆశీస్సులు, మరి అదేవిధంగా ఆ యేసుప్రభు ఆశీస్సులు మరి ఈ కూటమికి ఉంటాయని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇది మరి పార్టీల విజయం కాదు, ప్రజల విజయం అని అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా కూడా ఇవాళ అతిరథ మహారథులందరూ కూడా కేసర్ దగ్గర ఉన్నారు. గన్నవరం నియోజకవర్గంలో మరి నరేంద్ర మోడీ గారు కూడా రావడం జరిగింది. మరి ఈ ప్రమాణ స్వీకారం, చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం దేవుళ్ళందరూ ఆశీస్సులు కూడా ఉండాలని, అమరావతి అభివృద్ధి పదంలో నడవాలని, అట్లా అదేవిధంగా కూడా మరి మనకు ప్రత్యేక హోదా కూడా రాబోతుందనే కూడా ఆశ మాకు అందరికీ కూడా ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రకటించే ఉంటారు, ఇప్పటికీ ప్రకటిస్తారని కూడా ఆశ. ఎందుకంటే ప్రత్యేక హోదా ఉంటే రాష్ట్రం ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంటే అన్ని రకాలుగా చెందింది. మరి ఇవాళ సత్తా కలిగిన నాయకుడు మనకి చంద్రబాబు గారి నాయకత్వం, అదేవిధంగా పవన్ గారి నాయకత్వం కూడా మనకు అవసరం. అట్లాగే ఈ కూటమి విజయం వెనక ఎన్నో కష్టాలు, ప్రజలు ఎన్నో ఆక్రందనలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళు గెలిపించడానికి కూడా కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి చేసిన మోసమే దీనికి కారణం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిత్యావసర వస్తువులు పెరగడమే కాకుండా
మరి అన్ని రకాలుగా కూడా ప్రజలను మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక అతని గురించి తలుచుకోవడం కూడా అనవసరం. ఎందుకంటే ఇక రాబోయే రోజులన్నీ కూడా ముహూర్తం, ఇది బ్రహ్మముహూర్తం. 11:27 ఈరోజు బ్రహ్మముహూర్తం పెట్టారు. 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని ఏదైతే ఇచ్చారో అన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేసే విధంగా మరి ఈ కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. మరి మరొక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే 2014లో కూడా మనం చూసాం, ఏ ఒక్క నిత్యావసర వస్తువు ధరలు పెరగకుండా, అదేవిధంగా ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు పెరగకుండా ఇవాళ సాగినటువంటి ఆ 2014-19 ప్రభుత్వం ఇవాళ మళ్ళీ రాబోతూ ఉంది, వచ్చేసింది. మరి మనం అందరం కూడా వాళ్ళకి మరి మన వంతు సహకారం ప్రభుత్వానికి కూడా అందించాల్సిన అవసరం ఉంది. మరి మనకు ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చే విధంగా కూడా ఈ కూటమి పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా కూడా మరొక్కసారి కూడా ఇది నాయకులకి, కూటమి సభ్యుల అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెప్పడం కన్నా కూడా శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా చెప్తున్నాం. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కూటమి సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతోనే రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుర్రం వెంకటేశ్వరరావు కొండ అభిప్రాయం వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ఉన్న చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని, ఇప్పటికే అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా 46వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దేటి ప్రభుదాసు ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు టీడీపీ సీనియర్ నాయకులు గుర్రం కొండ హాజరై మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావటంలో దేశంలోనే కాకుండా ముఖ్యంగా రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొందని, రాష్ట్ర ప్రజలు తమ ఓటు ద్వారా నరకాసురుని లాంటి జగన్ని సంహారం చేసి వైసీపీని బంగాళాఖాతంలో కలిపేశారని తెలియజేశారు. వచ్చింది రామరాజ్యమని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని, కూటమిని గెలిపించిన ప్రజలకు ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ కు డివిజన్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ దనాల శ్రీనివాసు, సిటీ బీసీ నాయకులు వెనిగండ్ల అమరబాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్ లోకేష్, పీతల హరిబాబు, ఎస్సీ నాయకులు పాలవాయి దాసు, గుర్రం ప్రసాద్, చుక్క నరేషు, జి రాజు, మధు, బాజీ, కిషోర నాయక, జానీ బాషా తదితరులు పాల్గొన్నారు. బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ముందుగా 46వ డివిజన్ తెలుగుదేశం పార్టీ తరపున, కూటమి తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రం మొత్తం దీపావళి పండగ జరుపుకుంటుంది. ప్రజలందరూ సంతోషకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. దీనికి కారణం నరకాసుర వధ జరిగి నరకాసురుడు అనేవాడిని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలి భవిష్యత్తులో కూడా వాడు మన కంటికి కనపడకుండా బంగాళాఖాతంలో కలిపేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. దీనికి సంతోషదాయకంగా ఈరోజు రాష్ట్రం మొత్తం దీపావళి పండుగ జరుపుకుంటున్నారు. కాబట్టి ఇక నుంచి రామరాజ్యం రాబోతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన 3వసారి, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణం స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈ పండగను వేడుకగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. మోదీ కేబినెట్లో వరుసగా రెండోసారి నిర్మలమ్మ ఈ పదవి చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా నిర్మలమ్మ రికార్డుకెక్కారు. బుధవారం ఉదయం నార్త్ బ్లాక్ కు చేరుకున్న నిర్మలమ్మకు ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ ను వచ్చే నెల లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరొకవైపు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కృష్ణానదిలో భారీ పడవల ర్యాలీ, మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు పడవల ర్యాలీ, అమరావతి ఇసుక పడవల యాజమాన్య సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. బోట్లపై టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు ఉన్నాయి. ఇసుక పడవల యాజమాన్యం సంఘం తరపున ముందుగా ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ
మిత్రులు అందరికీ, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న శుభ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, గత ప్రభుత్వం 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి 2019 మార్చి 31వ తారీఖున ఈ పడవలు ఆ రోజున నిలిపివేసినారు. నిలిపివేసిన క్రమంలో అందరూ ప్రజాప్రతినిధులకి అందరికీ విన్నపాలు ఇచ్చినా కానీ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. కనీసం ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్ అయినా మాకు న్యాయం చేస్తుందని చెప్పి మా బోట్స్మెన్ అసోసియేషన్ అందరికీ తరపున మేము విన్నవించుకుంటున్నాం. మీరు ఎవరినప్పుడు లోకేష్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. పాదయాత్ర అప్పుడు కూడా ఇలాగే ర్యాలీ చేశాము. రైలు చేసిన సందర్భంగా మా దగ్గర నుంచి విన్నపాలు తీసుకున్నారు. మీ సమస్య మేము పరిష్కరిస్తామని మాకు హామీ ఇచ్చారు. ఇస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం. కృష్ణా నది మీద జీవించి నది మీద బ్రతుకుతున్నాము ఫస్ట్ నుంచి కూడాను. 2019 మార్చి 31వ తారీఖున మా పడవలు ఆపేసి ఈ రోజు వరకు కూడా మాకు కష్టాలు పడుతున్నాం. మేము అందులో మా యూనియన్కి అమరావతి పేరు పెట్టుకున్నందుకు అమరావతి రైతులు పడ్డారు కష్టాలు, అమరావతి పేరు పెట్టుకున్నందుకు మా పడవల వారం పడ్డాం కష్టాలు. ఇకనైనా చంద్రబాబు గారితో మా కష్టాలు తీరితేనే ఆశిస్తున్నాం మేము. కనుక మా ఎందుకు దయ ఉంచి చంద్రబాబు గారు మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం గట్టిగా. ఇప్పటి వరకు చాలా కష్టాలు పడ్డాం. చంద్రబాబు గారికి ప్రమాణ స్వీకార సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం మా అమరావతి యూనియన్ తరపు నుంచి. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుతో ప్రమాణం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్, చంద్రబాబును హత్తుకొని అభినందించిన ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ అనే నేను అనటంతో చప్పట్లు కేకలతో మార్మ్రోగిన సభా ప్రాంగణం. వేదికపైనే చిరంజీవికి పాదాభివందనం చేసిన పవన్. ఏపీకి ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు, మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడి. యువత ఆశలను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టీకరణ. తన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్ కు ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.